నిన్న ఈ రౌడీ ముఖ్యమంత్రి కూడా మా నాయకుల్ని విమర్శించడం జరిగింది. మా నాయకులు ఛాలెంజ్ చేశారు. ఏమి అభివృద్ధి చేశారు అంటే ఎక్కడ కొట్టుకోవడం విశాఖపట్నాన్ని తీసుకుందాం. ఏం జరిగింది? ఎంతసేపు రోడ్ల దగ్గర ఉన్న సర్కిళ్ళు అది కూడా స్మార్ట్ సిటీ ఫండ్స్తో ఆ సర్కిల్ అభివృద్ధి చేయడం తప్పితే ఒక 2-3 బస్ స్టాప్లు షాప్ చేసి కట్టడం తప్పితే ఈ విశాఖపట్నానికి చేసింది కూడా శూన్యం. బహుశా అంతా కలిపితే 150 కోట్లు అంతా ఉంటుందేమో. సుమారు 99 అగ్రిమెంట్లు చేసుకున్నారని తెలిసింది. అందులో కనీసం 10 కూడా 15 ఎన్నో లాంచ్ చేశారని, ఒక 1900 మందికి ఉద్యోగాలు వచ్చాయని, 7,000 కోట్ల చిల్లర 9,000 కోట్ల చిల్లర ఖర్చు పెట్టారని తప్పితే ఈ రాష్ట్రంలో కూడా ఒక్క ఇండస్ట్రీ తేవడం కానీ, మరి కోరుగుళ్ళ మంత్రి ఆయన కూడా ఉన్న పరిశ్రమల్ని పాడు చేయడానికి బేరాలు ఆడుకొని వాళ్ళ నాయకుడు ఆయన కూడా ఆ కంపెనీలన్నీ కూడా రాకుండా చేయడం జరిగిన సంగతి మీకు తెలిసిందే. అచ్చెన్నాయుడు నేను ఇది చేశాను ఆ కాన్స్టిట్యూన్సీలో అందరినీ కూడా తలుపులు పెట్టి తాళాలు వేసి నామినేషన్ వేయకుండా మేము అన్ని పంచాయతీలు గెలిచామని చెప్పడం మరి ఎంత సిగ్గుచేటో మనం అర్థం చేసుకోవాలంటే, మేము అంత రౌడీలు సుమా మీరు ఇంకా భయపడి ఉండండి అని చెప్పడం అర్థమా? ప్రజలు నమ్మే స్థితిలో లేరు కాబట్టి మేము ఒకటి కోరుతున్నాం. ఇప్పటికైనా ఇక్కడ నాయకులు కానీ, ఇక్కడ కోడిగుడి మంత్రి కానీ, లేకపోతే ఎవరైనా జిల్లాకు సంబంధించి కానీ రాష్ట్రానికి సంబంధించి కానీ మీ అభివృద్ధి అంతా మా అభివృద్ధి అంతా ఛాలెంజ్ చేస్తున్నాం, రండి ఒక వేదిక చెప్పండి, మీరు టైం చెప్పండి, మేము వస్తాం. అందువలన ఇటువంటి ఎన్నో పనులు చేసిన ఈ మహానుభావుడికి రేపు రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెప్పి ఇంటికి పంపించాలని చెప్పి మీ ద్వారా ప్రజలను కోరుతా ఉన్నాను. కొంత చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగ సమయంలో ఆయన దీని ఒక గ్రీనరీగా, ఒక గ్రీన్ సిటీగా తయారు చేశారు. ఆయన కొన్ని టవర్స్ కట్టి ఐటీని తీసుకొస్తే నువ్వు అన్నీ ఖాళీ చేసావు. కనీసం పోనీ నీ హయాంలో నువ్వు రాజధాని చేస్తానని మహానుభావుడివి ఒక 5 టవర్లో 10 టవర్లో 5 టవర్లు కడితే ఇవాళ ఎన్ని కంపెనీలు వచ్చినావు? మరి ఎందుకు ఆ టవర్లు కట్టలేదు? ఇన్ని లక్షల కోట్లు తెచ్చావు. మహా అయితే 5 టవర్లు కడితే ఓ 15,000 కోట్లు 20,000 కోట్లు అవుతుంది. ఈవేళ ఆ ఎక్విప్మెంట్ ఉంటే చాలా కంపెనీలు ఇవాళ మనకు వచ్చేవి. ఒక మంచి అట్మాస్ఫియర్లో మంచి కంపెనీలు ఆ మధురవాడ ఏరియాలో కలిస్తే ఇవాళ ఎన్నో ఐటీ కంపెనీలు వచ్చేవి. అందువలన ఇవన్నీ కూడా మేము ఖండిస్తూ, మీరు ఏదైనా ఛాలెంజ్ చేస్తున్నాం. చంద్రబాబు నాయుడికి నీకు పోలికి ఎక్కడమ్మా? నక్కకి నాగలోకానికి అన్నంత తేడా ఉంది. నువ్వు నిన్న కాకమొన్న కనీసం ఏదో ఒకసారి ఎంపీ చేసి ఎమ్మెల్యే డైరెక్ట్గా నీ అదృష్టం బాగుంది కాబట్టి, నీ తండ్రి ముఖ్యమంత్రి చేశాడు కాబట్టి నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు. పరిపాలన ఎట్లా చేయాలో తెలియదు. నువ్వు చెప్పినట్టే ఆర్డర్లు ఇచ్చారు అంతే. అది మంచిదా చెడ్డదా? ఇప్పటికే మనం అన్ని ఉద్యోగాల ఎంప్లాయీస్లో ఉన్న వాళ్ళు రిటైర్ అయితే పాపం వెంటనే 15 రోజుల్లో వాళ్ళు రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావాలి. అలాంటిది ఈవేళ 6 నెలలు నీ చుట్టూ తిరిగినా కూడా బెనిఫిట్స్ రావట్లేదు. ఇవాళ సిపిఎస్ అన్నావు, అది ఇవ్వట్లేదు. డిఏ అన్నావు. మరి ఇంకా చాలా ఎంప్లాయీస్ అన్ని డిపార్ట్మెంట్లకి నువ్వు ఎన్నో శాలరీస్ బాకీలు ఉన్నావు. శాలరీ టైంకి రాదు. టీచర్స్ ఏమో కొన్ని వేల ఉద్యోగాలు వేస్తానని చెప్పావు. నీకు చేతనైతే భరించు, లేకపోతే మూసుకొని ఉండు. ఒక విలేకరు ఎక్కడికైనా వెళ్ళి కవర్ చేసే అవకాశం ఉంది. విలేకరులకు ఉన్న స్వేచ్ఛని నువ్వు హరించి వేయాలని చూస్తున్నావు. ఆంధ్రజ్యోతి విలేకరు నిన్న కృష్ణ చైతన్య పేరు మీకు తెలిసే ఉంటుంది, పేపర్లో కూడా వచ్చింది. ఇవాళ దారుణంగా, అతి దారుణంగా కొట్టి హింసించి నువ్వు మా దగ్గరికి ఎలా వస్తావు వార్తలు కవర్ చేయడానికి అని చెప్పి బెదిరించి కొట్టారంటే ఈ రాష్ట్రంలో పరిపాలన ఎలా జరుగుతుందో మనం దీన్ని బట్టి కూడా అర్థం చేసుకోవచ్చు.